అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో భారతదేశంలోనే అతిపెద్ద పెన్షన్ పథకం తెరవెనుక నిజంగా ఏం జరుగుతోంది? బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మాయి నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 2025 చివరి నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ యొక్క మూడవ పక్ష మూల్యాంకనాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సవాలు విసిరింది. కాని ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఎందుకు? మరియు ఈ ఆకస్మిక అత్యవసర పరిస్థితి గురించి కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఏమి చెబుతున్నారు? మీ పెన్షన్ సురక్షితంగా ఉందా? లేదా పెద్ద మార్పు వస్తుందా? ప్రత్యేక ప్రతిచర్యలు, నిపుణుల విశ్లేషణ మరియు అధికార వర్గాల నుండి తాజా సమాచారం కోసం తెలుసుకోండి. కార్మిక మంత్రి మాండవియా ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు మరియు 78 లక్షల మంది పెన్షనర్లకు దాని అర్థం ఏమిటో తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మనం అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. 30 ఏళ్ల పోరాటం అకస్మాత్తుగా పరిష్కరించబడుతుందని ఊహించుకోండి. ఒక శక్తివంతమైన కమిటీ సమాధానాలు కోరుతోంది. గడియారం టిక్ టిక్ అవుతోంది మరియు 78 లక్షల మంది పెన్షనర్ల జీవితాలు సమతుల్యతలో వేలాడుతున్నాయి. ఉద్యోగుల పెన్షన్ పథకం వాగ్దానం చేసినట్లుగా పరిష్కరించబడుతుందా లేదా ప్రభుత్వం బహిర్గతం కాబోతోందా? ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు తొందరపడుతోంది? ఈ అపూర్వమైన మూల్యాంకనం ఏ రహస్యాలను వెల్లడిస్తుంది? వేచి ఉండండి, ఎందుకంటే మీరు కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నుండి వినబోయేది మీ ఈపీఎస్ 95 కనీస పెన్షన్ గురించి మీరు అనుకున్న ప్రతిదాన్ని మార్చగలదు. కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈపీఎస్ 95 సమస్యపై చురుకైన మరియు సానుకూల వైఖరిని తీసుకున్నారు. కనీస పెన్షన్ పెంపు మరియు పదవీ విరమణ చేసినవారు మరియు వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య సౌకర్యాలు సహా పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లపై త్వరిత చర్య తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతను మాండవియా పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 78 లక్షల ఈపీఎస్ 95 పెన్షనర్లకు సకాలంలో మరియు ప్రభావవంతమైన పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని నొక్కి చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆదేశానికి సంబంధించి అధికారిక ఒప్పందం ద్వారా ఇప్పటికే జరుగుతున్న మూడవ పక్ష మూల్యాంకన ప్రక్రియపై మంత్రిత్వ శాఖ చురుకుగా పనిచేస్తుందని మాండవియా నిర్ధారించారు. 2025 చివరి నాటికి మూల్యాంకనాన్ని పూర్తి చేయాలనే కమిటీ సిఫార్సుకు అనుగుణంగా మంత్రి ఈ ఆవశ్యకతను గుర్తించారు. ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు అధిక కనీస పెన్షన్ డిమాండ్ల దృష్ట్యా ఈపీఎస్ యొక్క ప్రభావం, స్థిరత్వం మరియు భవిష్యత్తు మెరుగుదలలను అంచనా వేయడానికి ఈ చర్య కీలకమైనదిగా పరిగణించబడుతుంది. మాండవీయ విధానం ఈపీఎస్ 95 పెన్షనర్ల ఆందోళనలను వినడానికి, ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు భారతదేశ పెన్షన్ వ్యవస్థలో అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావడానికి సంసిద్ధతను సూచిస్తుంది. ఈ మూల్యాంకనం ఫలితం పెన్షన్ విధానంలో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చు. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దిగువ వ్యాఖ్యలలో మీ అభిప్రాయాలను వినడానికి మేము ఇష్టపడతాము. ఈపీఎఫ్ఓ మరియు ఈపీఎస్ 95 పెన్షన్లకు సంబంధించిన అన్ని విషయాలపై తాజాగా ఉండటానికి దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.